అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ వ్లాగ్స్. ఓపెన్ చేయక దీన్ని క్లీన్ చేయక దాదాపుగా మనం ఇన్ని రోజులు తాళాన్ని ఓపెన్ చేయలేదు కదా. మన హార్వెస్టర్ నడిచేటప్పుడు మనం అప్పుడప్పుడు వాటర్ ఆగి మన కటింగ్ బ్లేర్లు అయితే. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ వ్లాగ్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసిందంటే మన హార్వెస్టర్ పరిస్థితి ఎలా ఉందో మీకు చూపిపోతున్నాను. ఎందుకు ఈ వీడియో చేస్తున్నామంటే ముఖ్య కారణం ఏంటంటే హార్వెస్టర్ తో వర్క్ అయిపోయిన తర్వాత హార్వెస్టర్ ని మేము వదిలేసినట్లుగా వదిలేస్తే ఆ హార్వెస్టర్ పరిస్థితి అయినట్లుగా మీ హార్వెస్టర్ లో అయితే అన్నట్లుగా వీడియో చేయడం అయితే జరుగుతుంది. ముందుగా మనము ఈ హార్వెస్టర్ ని తీసి కొంచెం పక్కకైతే పెట్టుకున్నాం. ఆ తర్వాత ఏమైంది, అసలు ఏం జరిగిందో కూడా మాట్లాడుకుందాం. ఓపెన్ చేయక దీన్ని క్లీన్ చేయక దాదాపుగా 2 నెలలు పైగానే అవుతుంది. మేము వర్క్ చేసి దీన్ని ఇలానే పెట్టేసినాం. కానీ మొన్న చూసేసరికి ఘోరంగా దీని పరిస్థితి అయితే తయారైంది. ఎట్లా తయారైంది, అసలు ఏం జరిగింది అన్నది ఇప్పుడైతే చూసేద్దాం. మనం ఇన్ని రోజులు తాళాన్ని ఓపెన్ చేయలేదు కదా, ఈ తాళం కూడా స్టక్ అయిపోయింది. దీన్ని అయితే ఇప్పుడు మేము పగలగొట్టబోతున్నాము. ఎందుకంటే ఇది మొత్తం కూడా క్లీన్ చేయాలంటే ఫస్ట్ మనకి ఈ బాక్స్ తోటే అవసరం. ఈ బాక్స్ లో కొన్ని స్పేర్ పార్ట్స్ ఉన్నాయి క్లీన్ చేయడానికి. అందుకనే దీన్ని అయితే మనము పగలగొడుతున్నాం. కాసేపు కష్టపడ్డ తర్వాత తాళం అయితే వచ్చేసింది. ఇప్పుడు దీని అవతారం ఏందో చూసేద్దాం. చూడండి ఎట్లా ఉంది. మొత్తం కూడా ఎక్కడికి డస్ట్ మొత్తం ఆగం అడివి అయితే అయిపోయింది. కొంచెం ఇదైతే నయం కానీ ఇది చూద్దురండి. ఇందులో మాకు మేము తినడానికి సరిపోను పొరుగు అయితే మొలిచింది. వీటిని పండించుకొని మేమైతే తింటాం. మా వాళ్ళకి నేను బండి ఆగిన దగ్గర నుంచి చెప్తున్నా, క్లీన్ చేయండి కడగండి అని. కడగపోయేసరికి చూడండి మొత్తం కూడా ఎట్లా మొలిచిందో. ఇదంతా కూడా ఎట్లా మొలిచిందో చూడండి. ఎక్కడ మొత్తం ఒడ్లు పోయి మొత్తం మొన్న వర్షాలు పడ్డాయి కదా, వర్షాలు పడ్డప్పుడు ఏంటంటే ఇగో మొత్తం తడిచి కూడా ఎట్లయిందో చూడండి. మొత్తం నారు మొత్తం అయినట్టయింది. ఇట్లా ఉంటే ఏమవుతుందంటే తొందరగా కుళ్ళే అవకాశం ఉంటుంది. చూడండి నీళ్లు పోయి ఎట్లా ఖరాబ్ అయిందో మొత్తం. ఇదంతా కూడా అసలు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఇదంతా బాధ అయితే ఉండదు కదా. మొత్తం గడ్డి ఇంకో ఇట్లనే మిషన్లు తొందరగా ఖరాబ్ అయ్యేది. మన అవసరానికి వాడుకొని అవసరం తీరాక పక్కన పెడితే ఇంకో ఇట్లానే ఉంటుంది. ఎప్పుడైనా వర్క్ అయిపోయిన తర్వాత మిషన్ అయినా సరే ట్రాక్టర్ అయినా సరే టైం టు టైం క్లీన్ చేసుకోవాలి. మనం కొంచెం వేరే పనుల మీద ఉండి మన వాళ్ళకి చెప్తే మన వాళ్ళు చేసిన ఘనకారం ఇది. క్లీన్ చేయండి అంటే ఒక్కళ్ళు క్లీన్ చేయలేదు. ఆఖరికి అట్లా మొత్తం నీళ్ళే, చెయ్యి మొత్తం కూడా చూడండి ఎట్లా తడిసిందో. మొత్తం నీళ్ళే ఉన్నాయి ఇందులో. చూడండి దీని అవతారం చూడండి ఎట్లా ఉందో. ఇది మొత్తం కూడా చూడండి ఎట్లా చెత్త పేరుకుపోయిందో చూడండి. యాడికి ఇంత చెత్తనే ఉండేది మిషన్లో. ఇన్ని ఒడ్లు పడ్డాయి. మా వాళ్ళకి ఇంత ఆలోచన లేదు. మొలకెత్తి మొలక అందులో చచ్చిపోతుంది.
మొత్తం కూడా కింద చూడండి మొత్తం కలర్ మారిపోయింది. ఇగో బాక్స్ కలర్ ఇట్లా చూడండి ఎంత గలీజ్ గా అయిపోయింది. అక్కడక్కడ వస్తూనే ఉంది తుక్కు, నీళ్లు ఆగినాయి కదా మొత్తం తుక్కు వచ్చేస్తూనే ఉంది. టైం టు టైం క్లీన్ చేయకపోతే ఇగో ఎట్లనే ఉంటది పరిస్థితి. ఏదైనా మనం పని చేసుకున్నప్పుడు పనికి తగ్గట్టుగా పని అయిపోయిన తర్వాత ఒక వస్తువుని మళ్ళీ మనం ఎమ్మటే క్లీన్ చేసుకుని పక్కన పెడితే ఇంకోసారికి పనికి వస్తుంది, లైఫ్ టైం ఎక్కువ వస్తుంది. మన అవసరం తీరింది కదా ఇక మనకి దీంతో పని ఏందని వదిలేస్తే మాలాగా ఎట్లయితుంది మిషన్ లో. ఇదైనా ఒక్కటే కాదు, బాక్స్ కూడా చూపిస్తా. బాక్స్ లో అయితే అసలు మామూలుగా కాదు, అది కూడా చూపిస్తా ఎట్లా ఉందో. మొత్తం వర్షం వచ్చింది కదా, వర్షాన్ని తడిసి ఇట్లా అయిపోయింది. మన హార్వెస్టర్ నడిచేటప్పుడు మనం అప్పుడప్పుడు డీజిల్ పోస్తాం కదా, డీజిల్ పోసినప్పుడు కొంచెం కొంచెం చుక్కలు మనకి ఏమవుతుందంటే కారి కింద పోతుంది. అదే విధంగా అక్కడక్కడ ఇట్లా ఆయిల్ లీకేజ్లు ఉంటాయి కదా, ఆయిల్ లీకేజ్ల ఆయిల్ డీజిల్ మొన్న పడ్డ వర్షానికి కింద బాడీ మొత్తం చూడండి ఎట్లా అయిపోయిందో, ఘోరంగా తయారైంది. ఇట్లా ఏమవుతుందంటే వర్షం పడ్డప్పుడు మొత్తం కూడా బాడీ తుక్కు పట్టే అవకాశం ఉంటది. ఇటు చూడండి ఇంకా ఎంత తయారైంది, ఇదంతా కూడా అదే. ఇక్కడ మొలకలెత్తి నీళ్లు లేక ఎండిపోయినాయి మళ్ళీ. అట్లా ఉంది పరిస్థితి. యాడికి మొత్తం కూడా ఘోరంగా తయారైంది. ఇక్కడ వరకు చూడండి అసలు ఎట్లా తయారైందో. మనం టైం టు టైం క్లీన్ చేసుకుంటే బాడీ కూడా తుక్కు పట్టదు. ఇట్లానే మనము ఎక్కువ రోజులు ఉంచామనుకోండి బండి కూడా తొందరగా ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటది. ఎప్పుడైనా ఒక వస్తువుని మన అవసరానికి వాడుకున్న తర్వాత మళ్ళీ అంతే విధంగా నీట్ గా చేసి పక్కన పెడితేనే ఇంకోసారి మనకి మంచిగా యూజ్ అవుతుంది. అవసరం లేనట్టుగా తీసి పక్కనేస్తే మా మిషన్ అయినట్లుగా అన్ని మిషన్లు అయితే. ఈ డబ్బాలో చూడండి మొత్తం కూడా యాడికి మొత్తం నారు మొత్తం మొలిచి ఎండిపోయింది. ఇగో ఇట్లా ఉంటేనే మొత్తం కూడా తుక్కు పట్టే అవకాశం ఉంటది, ఆగమయ్యే అవకాశం ఉంటది. చూడండి మొత్తం కూడా ఇంకా మాకు హెల్ప్ చేసింది ఏంటంటే కోతులు చాలా వరకు మన వడ్లను తినడం వల్ల చాలా తగ్గినాయి, లేకపోతే మాత్రం ఘోరంగా ఉండేది. చూడండి ఎట్లా ఉంది, మా ఊరు తీస్తాం చూడండి. అది మొత్తం కూడా నారే, ఇదిగో ఇది మొత్తం కూడా నారే, యాడికి మొత్తం ఆగం అయిపోయింది. ఇగో మనం టైం టు టైం క్లీన్ చేసుకోకపోతే వర్క్ అయిపోయిన తర్వాత అలానే వదిలేస్తే ఇగో ఇట్లా అయిపోతది. మొత్తం చూడండి యాడికి మొత్తం కూడా గొల్ల అయిపోయినాయి. యాడికి మొత్తం శాంతం ఒడ్లు మొలిచి ఎండిపోయినాయి. అసలు నీళ్లు లేక ఇంకా టైం టు టైం మనము పొలంలో అయితే నీళ్లు పెడతాం, కానీ ఇక్కడ అయితే నీళ్లు ఉండవు కదా, మొలిచి ఎండిపోయింది. అట్లాంటప్పుడు ఏంటంటే నీళ్లు ఎక్కువ స్టోరేజ్ అవుతుంది కాబట్టి తొందరగా ఇనుము కూడా ఉక్కుబట్టే అవకాశం ఉంటది, బాక్సులు హోల్స్ పడే అవకాశం ఉంటది. అసలే ఐరన్ కాబట్టి వాటర్ ఎక్కువ స్టోరేజ్ ఉన్నప్పుడు ఏంటంటే తొందరగా కుళ్ళిపోతుంది. అది మన మొత్తం తొందరగా మనకి ఏమవుతుంది అంటే ఆగం అయిపోతుంది. అందువల్లనే ఎప్పుడైనా మనం టైం టు టైం మిషన్ క్లీన్ చేసుకుంటే మాత్రం ఇబ్బంది లేకుండా. చూడండి కుప్పలు వెళ్తుంది అందులో నుంచి, చూడండి కుప్పలు చూడండి ఎంత పెద్ద కుప్పలు వెళ్తున్నాయి. టైం టు టైం ఎప్పుడైనా క్లీన్ చేసుకుంటే ఏ వస్తువైనా ఎక్కువ కాలం మనకైతే వస్తుంది. ఇక్కడ ఇంజన్ వెనక చూడండి ఎప్పటిదో పాత ఇంజన్ కనుక ఆయిల్ కారి మొత్తం కూడా ఎప్పటిదో ఓల్డ్ మోడల్ బండి అయినట్టుగా ఉంది. చూడండి ఇక్కడ ఆయిల్ డీజిల్ లీకేజ్లు అన్ని కలిపి కూడా చూడండి కారుతూ క్లీన్ చేయక ఎట్లా తయారైందో. ఎప్పటిదో పాత బండి ఉన్నట్లుగా, పాత మోడల్ గా, ఎన్నో సంవత్సరాల క్రితం బండి ఆగి ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి నడుస్తున్నట్లుగా, ఎంతో మనకు ఆయిల్ లీక్ అయినట్లుగా చూడండి ఎట్లా తయారైందో. పైన మొత్తం కూడా ఎక్కడికి ఎప్పుడు కూడా క్లీన్ చేసుకుంటే ఎట్లా ఎందుకుంటది, అసలు ఉండదు. మొత్తం కూడా చూడండి గందరగోళంగా తయారైంది. ఈ హార్వెస్టర్ ని చూస్తే నాకే ఎట్లనో అనిపిస్తుంది. లక్షలు పెట్టి మనం కొంటున్నాం, లక్షలు పెట్టి దీంట్లో డీజిల్ పోస్తున్నాం, టైం టు టైం వర్క్ చేస్తున్నాము, కానీ మన అవసరం తీరాక దీన్ని ఇట్లా పక్కన పెట్టితే చూడండి ఎట్లా తయారైందో. మొత్తం చూడండి యాడికి ఆయిల్ లీకేజ్ ఎట్లా తయారైందో. ఎదర ఇంజిన్ కింద కూడా చూడండి ఎట్లా తయారైందో. ఇది మొత్తం కూడా మట్టే. ఇదంతా కూడా ఎట్లుందంటే ఇప్పుడు అది రుద్దినా పోదు, మనము ఎంత రుద్దినా కూడా రుద్దంగా ఎప్పటికో పోతుంది తప్ప అది రుద్దినా పోదు. ఎందుకంటే అది మొత్తం కూడా నాని స్టక్ అయి ఉన్నది, ఇక మొత్తం అతక్కపోయింది. అదే మనం పడ్డట్లుగా తుడుచుకుంటే ఏ రోజు ఆ రోజు క్లీన్ చేసుకుంటే ఇంత డస్ట్ అయితే ఉండదు కదా. చూడండి మొత్తం కూడా ఎక్కడికి డస్ట్ అయితే పేర్చుకుపోయింది. అది మొత్తం కూడా క్లీన్ చేయాలంటే ఇప్పుడు దాదాపుగా 1-2 గంటల టైం అయితే పడుతుంది ఇదంతా కూడా క్లీన్ చేయడానికి. అది ఇప్పుడు రుద్దడానికి ఎంత టైం పట్టిద్దో అర్థం కాదు, ఎందుకంటే మొత్తం ఎండిపోయి ఉంటది కదా, అది కదలదు. మొత్తం మళ్ళీ దాన్ని ఏం చేయాలంటే ఫస్ట్ రుద్దాలా, తర్వాత క్లాత్ తో తుడవాలా, మళ్ళీ ఏదన్నా పెట్టి క్లీన్ చేయాలా, మళ్ళీ క్లాత్ తో తుడవంగా అప్పుడు పోయింది తప్ప అప్పటిదాకైతే అది పోయే ప్రసక్తిలోనూ లేదు. ఎందుకంటే దాని అవతారం ఆ విధంగా ఉంది. మీకు వీడియోలో మంచి క్లారిటీగా కనపడుతుందో లేదో కానీ చూడండి అసలు ఎట్లా తయారైంది. మొత్తం కూడా ఎక్కడికి ఆడ గింజలు ఉంటే ఆడ మొలకలు అయితే వచ్చేసినాయి. చూడండి ఇదంతా కూడా ఇట్లా
ఎంత ఘోరంగా ఉందో, రుద్దుతంటే ఎంత గట్టిగా అవుతుందో, రుద్దంగా పోతుంది అది. అదిగో ఇది మొత్తం కూడా కింద చూడండి ఎట్లా పడిపోతుంది అంతా కూడా. రుద్దుతుంటే చిన్నగా కదులుతుంది అది. అదే ఆ రోజు క్లీన్ చేసుకుంటే ఇంత బాధ అయితే ఉండపోదుగా. ఆ రోజు క్లీన్ చేసుకోకుండా ఇప్పుడు చేస్తే వృద్ధంగా కూడా ఉంటుంది. అది మొత్తం కూడా రావట్లేదు, ఎందుకంటే మొత్తం నాని స్టక్ అయింది కదా, రావట్లేదు ఆడికి వృద్ధంగా కూడా క్లీన్ అయితే అవ్వట్లేదు. అక్కడక్కడ మట్టి ఉంటూనే ఉంది. అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఇంత బాధ అయితే ఉండకపోయేది. క్లీన్ చేయకపోయేసరికి ఇంత బాధపడాల్సి వస్తుంది. ఎడ కూడా మొలకలొచ్చు, ఇక్కడ కూడా మనకులేదు. డబ్బా అయితే ఫైనల్ గా క్లీన్ చేసేసినాం, రెండు కూడా క్లాత్ పెట్టి తుడిచేసినాం. ఇగో ఈ మోస్తరుగా అయితే ఉంది. ఇదంతా కూడా మనము చూడబట్టి, అదే చూడలేకపోతే మాత్రం ఎంత ఘోరంగా చూడండి. ఇక్కడ గడ్డి ఎన్నే ఉంది. ఇగో ఇదంతా కూడా మనం క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మిషన్ ఇన్ని రోజులు ఆగి ఉంది కదా, ఆవులకి కూడా సంసారం చేసే అవకాశం అయితే ఉంటది. ఇట్లనే వదిలేదు, ఎప్పటికప్పుడు నీట్ గా చేసుకుంటేనే మనకి ఏ వస్తువైనా ఎక్కువ రోజులు వస్తుంది. ఇక చూడండి మా మిషన్ లో వరి కూడా పండిస్తున్నాం. మా మిషన్ అక్కడ ఇక్కడ కోయడం ఎందుకన్నట్లుగా మేమే పండించుకొని, మేమే వరి పండించుకొని ఇట్లా మా మిషన్ తోటే కోస్తున్నాం. ఆడ ఎడ పోయి కోయడం ఎందుకు అన్నట్లుగా మా మిషన్ లో మేమే మొలకలు వేసుకొని, వాళ్ళ వీళ్ళ ఒడ్లు ఇందులో వేసుకొని మేమే వరి పండించుకుంటున్నాం. అట్లుంది మా పరిస్థితి. ఇది ఎట్లా ఉంటదంటే, వస్తువు మనది అయినప్పుడే బాధ్యత ఉంటది, బాధ ఉంటది. మంది కానప్పుడు మనకేం అవసరం అన్నప్పుడు ఇట్లా తయారైతుంది. వాటర్ ఆగి మన కటింగ్ బ్లేర్లు అయితే, మన రేంజ్లు అయితే చూడండి ఎట్లా తుక్కు పెట్టినాయి, ఎక్కడికి స్టక్ అయినాయి. ఏదైతే పని చేయట్లేదు అసలు. మొత్తం కూడా ఖరాబ్ అయింది. ఆడికి చూడండి మొత్తం కూడా డస్ట్ చూడండి ఎట్లా పేర్చబోయింది. ఇది కూడా ఎంత గట్టిగా అంటే వస్తుందో అది. ఇది చూడండి స్టక్ అయింది. ఇట్లా రావాలి కానీ స్టక్ అయింది. ఇట్లా జరగడానికి మెయిన్ కారణం ఏంటంటే నా తప్పు కూడా ఉంది. ఎందుకంటే చేద్దాంలే చూద్దాంలే అని వదిలేసినాం ఇన్ని రోజులు. ఆ తప్పు కూడా ఉంది, క్లీన్ చేయకపోవడం. కానీ ఇన్ని రోజులు తర్వాత చూసుకుంటే అర్థమైందంటే ఏం కాదులని వదిలేస్తే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటదని అయితే నేను అనుకోలేదు. సామాన్లు చూడండి మొత్తం ఎట్లా ఖరాబ్ అయినాయో. యాడికాడికి ఇట్లా తుక్కు పడితే ఏమవుతుందంటే పని చేయవు. వేలు పెట్టి వస్తువులు కొని, వేలు పెట్టి మనము డబ్బులు ఆగం చేసుకొని ఎన్ని వస్తువులు కొంటే మొత్తం కూడా తుక్కు పోతుంది ఎక్కడికి. ఇప్పుడైతే ఈ డబ్బా మొత్తం కూడా క్లీన్ చేసేసినాం, ఎక్కడికి నీట్ గా తుడిచినాం. ఇక ఇదంతా కూడా సామాన్లన్నీ తుడుచుకొని మరి ఎక్కడికి మనమైతే ఇక అందులో పెట్టేసుకుంటున్నాం. ఇక ఈసారి మొత్తం కూడా జాగ్రత్త అయితే పడుతున్నాం. మొత్తం ఎక్కడికి రేంజ్లు గానీ, స్క్రూ డ్రైవర్లు గానీ మొత్తం కూడా తుడుచుకొని ఇందులో తీసేసుకుంటున్నాం. అంతా కూడా తుక్కు మొత్తం కూడా క్లాత్ ఇట్లా క్లీన్ చేసేసి ఇందులో తీస్తున్నాం. ఫైనల్ గా మొత్తం అయితే క్లీన్ చేసేసినాం. మేము ఎక్కడెక్కడ ఎక్కువ డస్ట్ ఉందో అదంతా కూడా క్లీన్ అయితే చేసేసినాం. ఇక దీన్ని వాటర్ వాష్ చేసి ఇక కొంచెం చిన్న వర్క్స్ ఉన్నాయి, అవి చేసిన తర్వాత ఎయిర్ అయితే కొట్టియాలి. కొట్టించిన తర్వాత ఇక దీన్ని చాలా భద్రంగా అయితే మనము పెట్టాలి. లేకపోతే మాత్రం మళ్ళీ ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటది. ఎందుకంటే పెద్ద వెహికల్ కదా, అక్కడక్కడ వాటర్ ఆగి తుక్కు పట్టే అవకాశం అయితే ఉంటది. మేము చేయాల్సిన క్లీన్ అయితే ఇప్పుడైతే చేసేసినాం. ఇంకా వాటర్ వాష్ ఒకటి బ్యాలెన్స్ ఉంది, ఎయిర్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. ఆ రెండు చేసేస్తే మన బండి అయితే నీట్ గా తయారైతుంది. మేము ఉంచినట్లుగా అయితే ఎవరు ఉంచకండి, ఎందుకంటే మాది ఇండోర్లో మేము కోలుకున్నాం. లేకపోతే మాత్రం మరీ హెవీగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటది. ఎందుకంటే వాటర్ స్టోరేజ్ అయినప్పుడు పడుతుంది కదా, మొత్తం ఎక్కడికి బాడీలో ఉన్న వెయిట్ అంటే బాడీలో ఉన్న బలం మొత్తం కూడా పోయి కుళ్ళే అంటే మొత్తం ఎక్కడికి ఇరిగే అవకాశం ఉంటది. అదైతే మీరు ఎవరు చేయకండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమా.